నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. ఎన్నికలకు కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు భరత్ గారు. మరి వైజాగ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మీద ఏ విధంగా వెళ్తున్నారు, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఈ కంచుకోటగా ఉన్నటువంటి వైజాగ్ నుంచి మరి టీడీపీ గెలుస్తుందా లేదా అనే అంశం మీద ఈరోజు కొంతమంది టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. సో మరి వీళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఎలా ప్రచారాలు సాగుతున్న అంశం మీద వీళ్ళతో మాట్లాడదాం. సో మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. సో నమస్తే అండి. అమ్మ, విశాఖ తూర్పు నియోజకవర్గంలో గత 3 సార్లుగా శాసనసభ్యుడిగా ఉంటూ ఇప్పుడు 4వసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదాలతో మరలా 4వసారి పోటీ చేస్తున్నాను. విశాఖ తూర్పు నియోజకవర్గంలో కానీ, విశాఖ పార్లమెంటు పరిధిలో కానీ 7 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థితో సహా మాకు వైఎస్ఆర్సీపీ పార్టీతో పోటీయే లేదు. ఝాన్సీ గారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. విశాఖపట్నం రుషికొండ బోడిగుండు చేయటం, ఇక్కడ ఉన్నటువంటి మా ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి అంటే ఎవరో విజయసాయి రెడ్డి గారు, సైకో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖ ఆస్తుల్ని 25,000 కోట్లకి తహసీల్దార్ ఆఫీసు, గోపాలపట్నం రైతు బజారు, మా నియోజకవర్గంలో ఉన్న డైరీ ఫామ్ ల్యాండ్సు, కొమ్మాదిలో ఉన్న అంగవికల పాఠశాల, సర్క్యూట్ హౌసు, ఇటువంటి విలువైన ఆస్తులన్నీ తాకట్టు పెడతాం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేదు విచిత్రం, ఓన్లీ విశాఖపట్నంలోనే ఉంది అది తాకట్టు. అదే రకంగా లుల్లు గ్రూప్ రాకపోగా ఆ ఆస్తులు ఆక్షన్ పెడితే మేము కోర్టులు వేసి స్టే తీసుకొచ్చాం. రామానాయుడు స్టూడియో స్టే తీసుకొచ్చాం. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఆస్తులు అమ్ముతుంటే స్టే తీసుకొచ్చాం. పోలీస్ క్వార్టర్స్ అమ్ముతుంటే స్టే తీసుకొచ్చాం. నా మీద పోటీ చేసే అభ్యర్థి 60-70 ఏళ్ళు కోటేద్దాం, 1,20,000 గజం పోలీస్ క్వార్టర్స్ది, అవన్నీ ఆపాం. అంతేకాకుండా విశాఖ నగరం, ప్రశాంత నగరం గంజాయి వనం చేశారు. డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ ముఠాలు తయారైనవి, యువత పాడైపోయింది. మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాగానే మా ఎంపీ అభ్యర్థి భరత్ గారు ఎంపీ అవుతారు. మేము 7గురం తెలుగుదేశం, గ్లాసు, కమలం, సైకిల్ 3 అందరం గెలుస్తాం ఎమ్మెల్యేలు. మొదటి ప్రాధాన్యత విశాఖ నగరం ప్రశాంత నగరంగా ఉంచటం. ఇన్ని వెధవ పనులు చేసిన తర్వాత విశాఖ నగరంలో ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు. విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే విశాఖ నగరాన్ని రాజధాని చేస్తారు కదా, సో క్యాపిటల్ ఇక్కడ వస్తుంది కదా, వాళ్ళని గెలిపించుకుంటాం కదా అని అంటున్నారు. అమ్మ, విశాఖపట్నం రాజధాని కావాలని ఎవరు అడిగారు చెప్పండి నాకు? మీరు అడుగుతున్నారు. ఇక్కడ ప్రజలు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు అడగట్లేదు. ఎవరు అడుగుతున్నారు? నిజంగా అడిగితే మేము ఉమ్మడి కూటమి వాళ్ళు ప్రచారాన్ని తిరగలుగుతామా? మా ప్రచారానికి ఒక రోజు రండి, మీరు ఈ క్వశ్చన్ అడగరు. ఓ రోజు మాతో పాటు ప్రచారానికి రండి. 7 నియోజకవర్గాల్లో మీరు ఈ క్వశ్చనే అడగరు. అసలు విశాఖపట్నంలో అసలు ఈ క్వశ్చన్ అడగొద్దు మీరు. రుషికొండ చూసి బోడిగుండు అయినాక విశాఖ ప్రజలు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ప్రకటించారు. మహారాష్ట్రకి ఆర్థిక రాజధాని ఏదమ్మా? అలాగే ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఆర్థిక రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. అసలు ఒక ఐటీ పరిశ్రమ లేదు, సాఫ్ట్వేర్ లేదు, ప్రజలు తలతో తాకట్టు పెట్టేశావు, ఆస్తులు అమ్ముతానికి ప్రయత్నం చేశావు, డ్రగ్స్ కేంద్రంగా చేసావు, భూమి మందులు అమ్ముతున్నావు, గంజాయి వనం చేసేసావు, హత్యా రాజకీయాలు అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసే పరిస్థితుల్లో విశాఖ ప్రజలు లేరు. మీరు మా 7 నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థితో పాటు ఓసారి ప్రచారానికి కనుక వస్తే మీరు మరి క్వశ్చనే అడగరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నీ గెలుచుకుంటాం. మొదటి ప్రాధాన్యత ప్రశాంత నగరంగా ఉంచటం. గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాల ముఠాలను పారద్రోలటం మా మొదటి ప్రాధాన్యత. తర్వాత పేద ప్రజలను ఆడుకోవటం, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించటం రెండో ప్రాధాన్యత. ఎందుకంటే యువతను పాడు చేసేసారు వీళ్ళందరూ కూడా. వాళ్ళ సక్రమ మార్గంలో పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. అది పరిస్థితి. మరి భరత్ గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారంటారా?
అమ్మ మీరు దయచేసి మీరు ఆ పార్టీ వాళ్ళో లేకపోతే న్యూట్రల్లో ఈ పార్టీ నాకు అర్థం అవ్వట్లేదు. భరత్ గారు 7 శాసనసభ్యులు గెలుస్తాం, గెలిచి తీరుతాం. మీకు ప్రిఫరెన్స్ కూడా చెప్పేసాం కదా, మేము అందరం కలిపి ఏ పనులు చేయబోతున్నాము. ఇంక మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు వస్తారు? అవతల పార్టీ వాళ్ళు కూడా అలానే చెప్తున్నారు, వాళ్ళ మేనిఫెస్టో కూడా ఆ విధంగా ఉంది కదా, గట్టి పోటీ, అందు గురించి అడగాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మీరు పని చేయండి, వాళ్ళ 7 అభ్యర్థులు ఎంపీ అభ్యర్థితో పాటు ప్రచారానికి వెళ్ళినప్పుడు వెళ్ళండి. మా ఎంపీ అభ్యర్థి మేము 7 అభ్యర్థులను ప్రచారానికి వచ్చినప్పుడు రండి. అప్పుడు డిఫరెన్స్ చూసి మీరు క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చెబుతాను. థ్యాంక్ యూ. సో ఇదే అండి సార్, మరి ఆయన చెప్తున్నారు. సో ఇదే అండి, ఖచ్చితంగా ప్రచారాల్లో వీళ్ళు ఖచ్చితంగా మీద చెప్తున్నారు. మా ప్రచారాల్లో మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రశాంత నగరంగా ఉండాలి కాబట్టి విశాఖపట్నం ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకుంటాం. టీడీపీ గెలిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది వీళ్ళ యొక్క అభియోగం. మరి చూద్దాం నెక్స్ట్ ఎవరు గెలుస్తారు ఏంటనేది.